This video is for educational and informational purposes only. Please do your own research before applying. 2025 ఇయర్కి సంబంధించి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు 549 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు క్వాలిఫికేషను, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు బీసీఏఎల్ వాళ్ళు కూడా డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా ఎంటీఎస్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ కోసం కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని మీకు పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అయితే 2025 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం www.rectt.bsf.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అయితే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 549 వేకెన్సీస్ ఉన్నవి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. మీకు జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 ఆగస్టు 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 23 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది జనరల్ వాళ్ళకి కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతేనేమో 26 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కూడా సేమ్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ శాలరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 3 ప్రకారం మీకు బేసిక్ పేనే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. మీకు ఈ బేసిక్ పేలతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు అడిషనల్గా డిఆర్ఎస్ అలయన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలయన్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి చాలా మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా చాలా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం కొంచెం స్పెసిఫిక్గానే ఉంది. మీకు 10th మెట్రికులేషన్తో పాటు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మీరు స్పోర్ట్స్లో ఐదర్ పార్టిసిపేట్ చేసి ఉండాలి లేదా మెడల్స్ అన్న గెలిచి ఉండాలి, ఇంటర్నేషనల్లో కానీ నేషనల్లో కానీ. అది కూడా 15th జనవరి 2024 నుంచి 15th జనవరి 2026 మధ్యలో ఏ స్పోర్ట్స్లో అయితే అంటే ఈ డేట్స్ మధ్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మీకు యాక్సెప్టబుల్ ఈవెంట్స్ కూడా ఇచ్చారు. ఒలింపిక్స్లో కానీ, వరల్డ్ కప్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్లో కానీ, ఇంకా SAF గేమ్స్లో కానీ, నేషనల్ గేమ్స్ ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉండాలి. అది కూడా మెయిన్ ప్లేయింగ్ టీంలో ఉండాలి. మీరు రిజర్వ్లో ఉంటారు కదా, అలా కాదు. మెయిన్ ప్లేయింగ్ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు స్పోర్ట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రతి స్పోర్ట్స్లో మేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ ఏంటంటే క్లియర్గా ఇచ్చారు చూసుకోవచ్చు. మీకు ఆర్చరీ, అథ్లెటిక్స్ దాంట్లో క్రాస్ కంట్రీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, సైక్లింగ్, డ్రైవింగ్, ఇంకా మీకు చాలానే ఉన్నవి. ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, అలాగే జూడో, కరాటే, స్విమ్మింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగ్ కూడా ఉంది. అలాగే మీకు చూసుకోవచ్చు ఇంకా ఈ వెయిట్ లిఫ్టింగ్తో పాటు రెజ్లింగ్ ఉంది, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, అంటే వాటర్ స్పోర్ట్స్ ఉన్నవి, యోగా కూడా ఉంది. ఇలా మీకు టోటల్ 549 వేకెన్సీస్ ఉన్నవి. మేల్స్కి ఏమో 277 వేకెన్సీస్, ఫీమేల్స్కి ఏమో టోటల్
272 వేకెన్సీస్ ఇలా మీకు మేల్స్కి సపరేట్గా ఫీమేల్స్కి సపరేట్గా డివైడ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, క్లియర్గా ఇచ్చారు నో రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పి. ఫస్ట్ అప్లికేషన్ స్క్రూటినీ చేస్తారు, అంటే చెక్ చేస్తారు ప్రాపర్గా ఉందా లేదా. తర్వాత మీకు డాక్యుమెంటేషన్ అంటే మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్స్ మొత్తం. దాని తర్వాత పీఈటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, పిఎస్టీ ఉంటుంది, అంటే హైట్ చెస్ట్ చెక్ చేస్తారు. దాని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ అయితే ఉండవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 27th December 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 15th January 2026 వరకు ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీకి కట్ ఆఫ్ కూడా 15th January 2026 ఉంటుంది. అంటే ఏజ్ లిమిట్కి కానీ క్వాలిఫికేషన్కి కానీ ఆ డేట్ లోపు కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్కి ఏమో 1st August 2025 ఉంటుంది. క్వాలిఫికేషన్కి ఏమో 15th January 2026 అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితేనేమో ఏమీ లేదు, కానీ మిగతా వాళ్ళకు 159 ఉంటుంది. ఇది అఫీషియల్గా బీఎస్ఎఫ్ వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట మాత్రం ఎక్కడా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఫస్ట్ నేను రఫ్గా చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా rect.bsf.gov.inకి వెళ్ళాలి. ఇందులో మీరు ఫస్ట్ కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్నాక ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోయింది, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని అందులో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. హైయెస్ట్ మెడల్స్ పొజిషన్స్ అవి అప్లోడ్ చేయాలి. ఇంకా ఫోటో సిగ్నేచర్ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేసాక మీ కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు చేసేయండి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. తర్వాత అప్లికేషన్ మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rect.bsf.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ అంటే ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ విత్ పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్ మీరు అక్కడ నుంచైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ లాగిన్ దగ్గర వచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకున్న మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళైతే స్పోర్ట్స్ కోటాలో 549 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు, కానిస్టేబుల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మంచి అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.